శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు. వీరికి ఆదాయం 2, వ్యయం 14. ఆదాయం 2, వ్యయం 14. అలాగే రాజపూజ్యం 5, అవమానం 2. రాజపూజ్యం 5, అవమానం 2. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా ధనకారకుడైనటువంటి గురుడు 7, 8 స్థానములందు, వాహనాధిపతి భూగృహ స్థానాధిపతి అయినటువంటి శని స్వక్షేత్ర స్థితి, రాహుకేతు స్థితులు బాగున్నందువల్ల యోగ్యమైనటువంటి అన్నపానీయాలు, వాహన లాభము, విద్యాధిక్యత, లోగడ గత 2 సంవత్సరాల నుంచి కూడా నిలబాటుగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవటం, వీరు స్వశక్తితోటి సామర్థ్యంతో కూడా పైకి రావటం అనేవన్నీ కూడా జరుగుతాయి. వ్యవహారంలో విజయం లభిస్తుంది, జీవిత లాభం జరుగుతుంది, మాటల యొక్క నైపుణ్యం కూడా కలుగుతాయి. అధికార వర్గం అనేటువంటిది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా కూడా ఉంటుంది. మీరు చేసే దూర ప్రయాణాలు కూడా మీకు లభిస్తాయి. ఏ విధమైనటువంటి సంకోచం కూడా చెందకుండా నిర్భయంగా కూడా సంచరించి మీరు ముందుకెళ్తారు. మీకు స్వగృహ నిర్మాణము, స్థిరాభివృద్ధి, కోర్టు లావాదేవీలు ఇవన్నీ కూడా విజయవంతం కూడా అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య మీ యొక్క గాంభీర్యత కూడా పెరుగుతుంది. మీపై చెడు ప్రభావం అంత ఎక్కువ ఉండదు. కాకపోతే కుటుంబంలో కలతలు కలుగుతాయి. భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు ఉన్నప్పటికీ కూడా మీరు గృహంలో కూడా ఈ యొక్క శుభకార్యాలైనటువంటి కూడా చేస్తారు. వీరికి అప్రయత్నంగా కూడా ధనలాభం కలుగుతుంది. సంతానం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారు జీవితంలో స్థిరత్వం పొందుతారు. ఈ సంవత్సరం ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు. శత్రుత్వాలు అనేవన్నీ కూడా పోతాయి. జీవిత విధానంలో కూడా కొన్ని మార్పులు కలుగుతాయి. ఇక కొన్ని విషయాల్లో కొంత ఆందోళన కలిగినప్పటికి కూడా అంతగా బాధించదు. సంఘంలో కూడా వృశ్చిక రాశి వారికి కూడా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఇక ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా అష్టమగుడు ప్రభావం వల్ల అంతగా ఉండదు. ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంది. కావాల్సిన ప్రదేశాలకు బదిలీలు అవుతాయి. అధికారుల మన్ననలు, గృహలాభాలు, కుటుంబ సౌఖ్యం అన్నీ కూడా జరుగుతాయి. ప్రైవేట్ కంపెనీలో ఉండేటువంటి వారికి కూడా మంచి జీతంతో పాటు హోదాలు పెరుగుతాయి. హోదా పెరగడంతో పాటు మరొక కంపెనీకి కూడా ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క స్థానచలనం కలుగుతుంది. గృహ మార్పులు అనేటువంటివి కూడా తప్పనిసరిగా జరుగుతాయి. ఈ యొక్క పర్మనెంట్ ఉద్యోగాలు లేనటువంటి వారికి కూడా ఈ సంవత్సరం కూడా పర్మనెంట్ అయితే కాదు, కాకపోతే జీవితం అనేది బాగుంటుంది. నిరుద్యోగులకి ఈ సంవత్సరం కొంత పర్వాలేదు, ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. కానీ స్థిరమైన ఉద్యోగం మటుకు పొందరు. ఇక ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకు కూడా కొంత అనుకూలంగా అయితే ఉంటుంది. ఇక వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరము అంత అనుకూలంగా కూడా లేదు. గురుబలం లేకపోవటం వల్ల వారికి వ్యవహారాదులు కూడా అనుకూలించట్లేదు. ప్రజలలో విశ్వాసం పోతుంది. ఎలక్షన్లో మటుకు ఓటమి పొందుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అధిష్టాన వర్గ వారి మన్ననలు పొందలేరు. ధనం మటుకు మంచినీళ్ళ వారికి ఖర్చు అయిపోతుంటుంది, అయినా ఫలితం ఉండదు. నామినేటెడ్ పదవి, పార్టీ పదవి అనేది లభించడం కూడా కష్టంగా ఉంటుంది. మీ యొక్క అనవసరమైనటువంటి మాటలే మిమ్మల్ని దూరం చేస్తాయి. కాబట్టి ఎంతో ఆలోచించి కూడా ఈ సంవత్సరం మాట్లాడాలి మీరు. ఇక రాజకీయ నాయకులకు కూడా వాళ్ళు ఎంతో నమ్మినటువంటి వాళ్ళే వాళ్ళని మోసం చేస్తారు. కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి అత్యంత లాభదాయకంగా ఉంది. టీవీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కవులు, గాయకులు, దర్శకులు, టెక్నీషియన్స్కి బాగుంది. ఇక విజయవంతమైన సినిమాలు తీస్తారు. నూతన అవకాశాలు విరివిగా వస్తాయి.
పరిశ్రమలో నిలదొక్కుంటారు. గృహ నిర్మాణ లాభం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు కూడా అన్ని రకాలుగా బాగానే ఉంది. అనుకున్నవి సాధిస్తారు. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ వాళ్ళ కూడా బాగుంది. ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వారికి సమయానికి కూడా బాకీలన్నీ వసూలు అవుతాయి. బిల్డింగ్ నిర్మాణం వారికి కూడా బాగుంది. కానీ షేర్ మార్కెట్లో ఉండే వారికి మాత్రం ఒడిదొడుకులు ఉన్నాయి. జాయింట్ వ్యాపారస్తులకు కూడా బాగుంది. వారు భాగస్వామితో సరైన అవగాహనతో మంచి లాభాలు పొందుతారు. రైస్ మిల్లర్స్ కూడా అనుకూలంగా ఉంది. హోల్సేల్ కిరాణా షాపులకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు ఈ సంవత్సరం శని రాహువులు యోగ స్థానంలో ఉండటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బాగా మంచి మార్కులతో పాస్ అవుతారు. మీరు విదేశాలందు చదవాలని ఆసక్తి ఉండే విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వారు చదువుపైన శ్రద్ధ ఉంటుంది వాళ్ళకి. ఇక మెడికల్ ఇంజనీరింగ్ వంటి ఎంట్రన్స్ టెస్ట్ రాసేటువంటి వాళ్ళకు కూడా బాగుంది. వాళ్ళు మంచి ర్యాంకులు పొంది వారికి తగినటువంటి సీట్లు పొందుతారు. క్రీడాకారులకు కూడా బాగుంది. వాళ్ళకు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా విజయాలు సాధిస్తారు. ఇక వ్యవసాయదారులకు కూడా గురుడు వల్ల అంత అనుకూలంగా లేదు. 2 పంటలు కూడా బాగానే పండుతాయి. అయినప్పటికీ కూడా క్రిమికీటకాల వల్ల నష్టం జరుగుతుంది. ఇక అకస్మాత్తుగా జరిగేటువంటి ప్రకృతి వైపరీత్యం వల్ల పంట దిగుబడి కూడా కొంత బాగుండదు. కొన్ని నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక చేపల రొయ్యల వారి పరిస్థితి బాగానే ఉంది. గతంలో వేసినటువంటి ఇక రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. పౌల్ట్రీ రంగంలో వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కౌలుదారులకు కూడా లాభం జరుగుతుంది. ఇక స్త్రీలకి అన్ని వర్గాల వారికి బాగానే ఉంది. కుటుంబంలో విలువ పెరుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టు కూడా ఉంటుంది. విలువైన వస్తువులతో మీరు లభిస్తాయి. మీకు ప్రతి ఒక్కరూ మీ సలహాలు తీసుకుంటారు. మీ పట్ల ప్రత్యేకమైన దృష్టి కలుగుతుంది. వివాహం కానటువంటి స్త్రీలకి ఈ సంవత్సరం తప్పనిసరిగా కూడా వివాహం జరుగుతుంది. కుటుంబాల సఖ్యత ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. ఇక ఉద్యోగాలలో ఉండే వారికి అనుకూలంగా ఉంది. పై అధికారుల మనతో ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు ఉన్నాయి. మీ శ్రమకు తగ్గ ఫలితం ఉంది. గర్భిణీ స్త్రీలకి ఫ్రీ డెలివరీ ఉంది. జీవితంలో మంచి ఔన్నత్యం పొందుతారు. ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా బాగానే ఉంది. అష్టమగుడు కూడా అంతగా అపకారం చేయడు. మీకు శని రాహువులు బలీయంగా ఉండటం వల్ల లాభిస్తుంది. మీకు ఎటువంటి పనులైనా కూడా సులువుగా చేయగలుగుతారు. గత 2.5 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం మీకు బాగా ఉంది. ఇక మీరు మీపై వచ్చేటువంటి ఇక ఈర్ష అసూయ ద్వేషము అనేటువంటి ఉంటాయి. కాబట్టి వాటి కోసం మీరు శనికి జపం చేయాలి, హోమం చేయాలి. శనివారం నియమాలు కూడా పాటించి ఈ యొక్క పరమేశ్వరుడికి కూడా మీరు అభిషేకం కూడా చేస్తే కూడా మీకు మంచిది.